శంకరాచార్య విరచిత శివ అపరాధ క్షమాపణ స్తోత్రం. మనం శివుని ఆశీర్వాదాలను పొందేందుకు ఆయనకు తెలియకుండానే చేసిన తప్పులకు క్షమాపణ కోరుకోవటానికి మరియు మన పాపాలను తొలగించుకోవటానికి మనస్సును ప్రశాంతముగా ఉంచుకోవటానికి ఈ స్తోత్రము చాలా ఉపయోగపడుతుంది. ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విన్మూత్రామేధ్య మధ్యే క్వదయతి నితరాం జాఠరో జాతవేదాః యద్యైద్వై తత్ర దుఃఖం వ్యదయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మే అపరాధః శివ 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 భోః శ్రీ మహాదేవ శంభో. ఓ మహాదేవ శివ, ప్రారబ్ధ కర్మ వశమున మాతృగర్భమున మలమూత్రాదులలో ఆకలి చిచ్చు కుమలించుచుండగా నేనుపడు దుఃఖము చెప్పనలవి కాదు. అట్టి దుఃఖమునకు కారణమైన పాపరూపమగున అపరాధమును క్షమింపుము. బాల్యే దుఃఖాతిరేకా మలలులిత వపుః సన్యపానే పిపాసుః నో శక్తశ్చేంద్రియేభ్యో భవమలజనితా జంతవో మాం తుదంతి నానారోగాది దుఃఖ ధృతిత పరవశః శంకరం న స్మరామి క్షంతవ్యో మే అపరాధః శివ 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 భోః శ్రీ మహాదేవ శంభో. బాల్యమున దుఃఖాతిశయమున మలమును పూసుకొనుచు తల్లి పాలకై ఏడ్చుచు ఇంద్రియములు వశముగాక సంసార మలమున ఏర్పడిన నానా జీవులు నన్ను పీడించుచుండగా నానా రోగాది దుఃఖముల వలన ఏడ్చుచు వశము తప్పి శంకరుడు వగు నిన్ను స్మరింపనైతిని. ఓ మహాదేవ, నా ఈ అపరాధమును క్షమింపుము. ప్రౌఢోహం యౌవనస్థో విషయ విషదరైః పంచభిర్మర్మసంధౌ దష్టో నష్టో వివేకః సుతధన యువతి స్వాద సౌఖ్యే నిషన్నః సైవే చింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం క్షంతవ్యో మే అపరాధః శివ 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 భోః శ్రీ మహాదేవ శంభో. పడసుదనమున దిట్టనై పంచేంద్రియముల ఉపభోగములను సర్పములు నానామర్మ సంధులయందు కరువగా వివేకము చెడి పుత్రధన కళత్రానుభవమునందు తగులుకొని నా మనస్సు శివచింతలేక దురభిమానమై నిరూఢమై ఉన్నది. ఓ శివ, నా ఈ అపరాధమును క్షమింపుము. వార్యక్త్యేచేంద్రియాణాం వికలగతిమతిః క్షాదిదైవాదితాపైః ప్రాప్తైర్రోగైర్వియోగైః వ్యసనకృశవపుః ప్రౌఢహీనం చ దీనం మిథ్యామోహాభిలాషైః భ్రమతి మమ మనో దూర్జటే ధ్యానశూన్యం క్షంతవ్యో మే అపరాధః శివ 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 భోః శ్రీ మహాదేవ శంభో. ముసలితనమున ఇంద్రియముల వ్యాపారము తగ్గి మతి చెడి
అధిభౌతికాది దైవాత్మిక ఆత్మిక తాపత్రయముల చేతను, రోగముల చేతను, ఇష్టజన వియోగముల చేతను, వ్యసనముల చేతను శరీరం కృషించి పటిమ తగ్గి దీనావస్థలో ఉన్నది. నా మనస్సు వ్యర్థమగు కోరికలతో భ్రమచెందుచు శివధ్యాన శూన్యమైనది. ఓ మహాదేవ, నా అపరాధమును క్షమింపుము. స్నాత్వా ప్రత్యూషకాలే స్వపన విధి విధౌ నాహృతం గాంగతోయం పూజార్థం వా కదాచిత్ బహుతర గహనే అఖండ బిల్వీదళం వా నానీతా పద్మమాలా సరసి వికసిత గంధపుష్పైస్వదర్థం క్షంతవ్యో మే అపరాధః శివ 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 భోః శ్రీ మహాదేవ శంభో. ప్రాతకాలమున స్నానము చేసి నీకు అభిషేకము కొరకై గంగాజలమును తెచ్చి ఎరుంగను. పూజకై ఒకప్పుడును అడవి నుండి మారేడు దళములను తెచ్చి ఎరంగును. నీ కొరకై గంధపుష్పములతో కూడా సరస్సునందు వికసించిన తామర పూలమాలను తేనైతిని. ఓ మహాదేవ, నా అపరాధమును మన్నింపుము. దుగ్ధై మధ్యార్జయుక్తైః దదసిత సహితైః స్నాపితం నైవలింగం నోలిప్తం చందనాద్యైః కనక విరిచితైః పూజితం న ప్రసూనైః ధూపైః కర్పూరదీపైః వివిధ రసయుతైః నైవ భక్షోపహారైః క్షంతవ్యో మే అపరాధః శివ 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 భోః శ్రీ మహాదేవ శంభో. ఓ మహాదేవ, పాలు, తేనె, నెయ్యి, పెరుగు, పంచదార అను పంచామృతములతో నీ లింగమును అభిషేషించి ఎరుంగను. చందనము, కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములను నీ లింగమునకు పూసి ఎరుంగను. బంగారపు పూలతోనూ ధూపదీపములతోనూ షడ్రోపశోమితములైన భక్ష్యములతోనూ నివేదనలు పూజించి ఎరుంగను. ఓ శివ, నా అపరాధమును మన్నింపుము. నో శక్తం స్మార్తకర్మ ప్రతిపద గహనం ప్రత్యవాయాకులాక్షే శ్రౌతే వార్తా కథం మే ద్విజకుల విహితే బ్రహ్మ మార్గానుసారే తత్వే జ్ఞాతే విచారే శ్రవణ మననయోః కిం నిరిధ్యాసితవ్యం క్షంతవ్యో మే అపరాధః శివ 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 భోః శ్రీ మహాదేవ శంభో. అడుగడుగునా ప్రవేశింప శక్యము గాని స్మార్తకర్మ చేయగ నలవి కానిది. ప్రత్యవాయములచే వ్యాకులమైన బ్రాహ్మణులకు విహితమైన శ్రౌతకర్మ మాట గాని, సారభూతమైన బ్రహ్మతత్వ విచారము మాట గాని, శ్రవణ మనన నిధిధ్యాసముల విషయము చెప్పడానికి గాని వీలు లేదు. ఓ మహాదేవ, నా అపరాధమును క్షమింపుము. ధ్యాత్వా చేత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో హవ్యం తే లక్ష సంఖ్యైః హుతవహన వదనే నార్పితం బీజమంత్రైః నోతప్తం గాంగతీరే వ్రతజప నియమైః రుద్రజాప్యం న జప్తం క్షంతవ్యో మే అపరాధః శివ 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 భోః శ్రీ మహాదేవ శంభో. మనస్సునందు శివుని ధ్యానించి అధికముగు ధనమును బ్రాహ్మణులకు వసంగనైతిని.
లక్ష సంఖ్యాకముగా బీజాక్షరములతోనూ మంత్రములతోనూ హవిస్సును నీ కొరకై అగ్నిముఖమున అర్పించి ఉండలేదు. గంగానదీ తీరమున వ్రతములతోనూ జపములతోనూ నియమములతోనూ తపస్సు చేసి ఉండలేదు. రుద్రానువాకములను జపించి ఉండలేదు. ఓ శివ మహాదేవా, నా అపరాధమును క్షమింపుము. నగ్నో నిస్సంగశుద్ధః త్రిగుణ విరహితో ద్వంతమోహాంధకారో నాసాగ్రన్యస్తదృష్టిః విదిత భవగుణో నైవ దృష్టః కదాచిత్. ఉన్మన్యావస్థయా త్వాం విగతగతిమతిః శంకరం న స్మరామి. క్షంతవ్యో మే అపరాధః శివ 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 భోః శ్రీ మహాదేవ శంభో. ఓ శివ, దిగంబరుండనై విషయాసక్తి శూన్యతచే పరిశుద్ధుడనై త్రిగుణాతీతుడనై మోహాంధకారము నశింపగా నాసాగ్రమున దృష్టిని నిలిపి సృష్టి రహస్యము ఎరింగిన నిన్ను ఒకప్పుడును చూచి ఎరుంగను. మనస్సు లేకుండుట అను అవస్థచే గమనాది శూన్యుడనై సుఖకరుడనై నిన్ను స్మరింపనైతిని. ఓ మహాదేవా, నా అపరాధమును క్షమింపుము. తేత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్ కుంభితే సూక్ష్మమార్గే శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటిత విభవే దివ్యరూపే శివాఖ్యే. లింగాగ్రే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి. క్షంతవ్యో మే అపరాధః శివ 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 భోః శ్రీ మహాదేవ శంభో. పద్మాసమున కూర్చుండి ఓంకార రూపమైన వాయువుచే సుషుప్న మార్గమున పూరితము కాగా మనస్సు ప్రశాంతమై ఏకాగ్రము కాగా లింగాగ్రమున గాని బ్రహ్మవాక్యమున గాని శివరూపముకు దివ్యరూపముకు గోచరించునట్లు సర్వ శరీర గతుడకు శంకరుడిని స్మరింపనైతిని. ఓ శివ, నా నేరమును మన్నింపుము. హృత్యం వేదాంత వేద్యం హృదయ సరసిజే దీప్తముద్యత్ ప్రకాశం సత్యం శాంతస్వరూపం సకలమునిమన పద్మషండైకవేద్యం. జాగ్రత్స్వప్నేషు షుప్తౌ త్రిగుణ విరహితం శంకరం న స్మరామి. క్షంతవ్యో మే అపరాధః శివ 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 భోః శ్రీ మహాదేవ శంభో. మనోహరుడును ఉపనిషద్వేషుడును పెంపొందించుచున్న కాంతి గలవాడును సత్యస్వరూపుడును ప్రశాంతమైన రూపము కలవాడును సమస్త మునుల మన పద్మముల సముదాయములకు గోచరముగువాడును త్రిగుణాతీతుడు అగు శంకరుని జాగ్రత్తవస్థ యందు గాని సుషుప్తి యందు గాని మనస్సునందు స్మరింపనైతిని. ఓ శివ, నా అపరాధమును క్షమింపుము. చంద్రోద్భాసిత శేఖరే స్మర హరే గంగాధరే శంకరే సర్పైభూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధవైశ్వానరే దంతిత్వత్కృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తిం అమలామన్యైస్తు కిం కర్మభిః. చంద్రచూడుడు కామహరుడును గంగాధరుడును
సుఖకరుడును కంఠమునందును కర్ణమునందును నాగాభరణములు ధరించిన వాడును ముల్లోకములకు సారభూతుడగు శివుని యందు నా బుద్ధి వృత్తిని ముక్తిని కోరి నిలుపుము. ఇతరములకు కర్మలచే ఏమి ప్రయోజనము? కిం యానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్రకలత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జాత్వైతక్షణభంగురం సపరిరేత్యాజం మనోదూరతః స్మార్తార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. ఓ మానసమా, వాహనముల చేతే గాని ధనము చే గాని గుర్రముల చేతే గాని రాజ్యముల చే గాని పుత్రమిత్ర కళత్రయముల చే గాని పశువుల చే గాని శరీరము చే గాని గృహము చే గాని ఏమి ప్రయోజనము? ఇవి అన్నీ క్షణభంగురములని తెలిసి వెంటనే పూర్తిగా వదిలి నీ క్షేమము కొరకై గురోపదేశము వలన పార్వతీపతిని సేవింపుము. పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగో మఠాపత్యం కుంత్రంచవచనం సాక్షివాద పరాన్నం బ్రహ్మత్వేష కలనచరితే ప్రాణినానాం నిర్దయత్వం మా భూదేవం మమ పశుపతే జన్మ జన్మాంతరేషు. ఓ పశుపతి, పౌరోహిత్యము, రాత్రి జాగరణము, గ్రామాధిపత్యము, నియోగము, మఠాధిపత్యము, అసత్యము పలుకుట, సాక్ష్యము చెప్పుట, పరాన్న భోజనము, బ్రాహ్మణ ద్వేషము, దుర్జన సాంగత్యము, ప్రాణులయందు దయలేకపోవుట అనునవి నాకు జన్మ జన్మాంతరములయందు కలుగకుండుగాక. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్రక్షకః లక్ష్మీస్తోయతరంగ భంగచపలా విద్యుశ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా. చూచుచుండగనే దినదినము ఆయువు నశించుచున్నది, పడుచుతనము నశించుచున్నది, గడచిన రోజులు తిరిగి రావు, కాలము జగత్తును భక్షించుచున్నది, సంపద నీటి తరంగము వలె చంచలమైనది, జీవితము మెరుపుతీగ వలె అశ్వరమైనది. కావున ఓ దేవా, నిన్ను శరణు పొందిన నన్ను దయతో తప్పక కాపాడుము. ఇది శ్రీమశ్శంకర భగవత్పాదకృతం శివ అపరాధ క్షమాపణ స్తోత్రం సంపూర్ణం.